వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. సింగయ్య మృతి కేసులో పోలీసులు వైఎస్ జగన్ వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమతో పాటుగా తీసుకెళ్లినట్లు సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. సింగయ్య మృతి కేసులో పోలీసులు వైఎస్ జగన్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమతో పాటుగా తీసుకెళ్లినట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలలో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి కార్యదర్శి టీకే శ్రీదేవి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బదిలీ అయిన వారిలో కొందరు పదోన్నతులు పొందగా మరికొందరు వారి పనితీరు బాగోలేక ట్రాన్స్ఫర్ అయినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలలో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి కార్యదర్శి టీకే శ్రీదేవి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బదిలీ అయిన వారిలో కొందరు పదోన్నతులు పొందగా మరికొందరు వారి పనితీరు బాగోలేక ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరచనుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
వికారాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో మండల వాసులు ఆందోళన చెందారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తాండూరుతో పాటు బషీరాబాద్, యాలాల్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. వికారాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో మండల వాసులు ఆందోళన చెందారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తాండూరుతో పాటు బషీరాబాద్, యాలాల్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.